హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చూసుకుంటే ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ అనుకోవాలి. వైఎస్ఆర్సీపీకి లేదా రాజకీయాలకి గుడ్ బై చెప్తున్నానంటూ విజయసాయి రెడ్డి గారు చేసినటువంటి ప్రకటన. రేపు 25వ తారీఖున ఆయన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తానంటూ గత 30-40 సంవత్సరాలుగా తనను రాజకీయంగా ఆదరించినటువంటి వైఎస్ఆర్ కుటుంబానికి, వైఎస్ఆర్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ధన్యవాదాలు తెలుపుతూ, నాకు రాజకీయంగా నేను ఎవరికి శత్రువుని కాదు, ఇటు చంద్రబాబుని కావచ్చు, అటు పవన్ కళ్యాణ్ కావచ్చు, రాజకీయంగా విభేదించానే తప్ప నాకు ఎవరితో శత్రుత్వం లేదు. నేను ఏ పార్టీలో చేరడం లేదు. నా నెక్స్ట్ భవిష్యత్ అంతా కూడా వ్యవసాయమే నా భవిష్యత్తు అంటూ కూడా ఆయన కీలక ప్రకటన ఒక ట్వీట్ ద్వారా ఆయన తెలియజేయడం జరిగింది. అసలు ఇప్పుడు రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి ఏంటి? నెక్స్ట్ అయోధ్య రామిరెడ్డి, రాజ్యసభ ఎంపీగా ఉన్నటువంటి అయోధ్య రామిరెడ్డి కూడా రాజీనామా చేయబోతున్నట్లుగా వస్తున్నటువంటి వార్తలు, కథనాలు కూడా వినిపిస్తున్నాయి. అసలు ఎందుకు ఇటువంటి పరిస్థితి సంభవించింది? వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి A2గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి రాజీనామా తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎటువంటి రాజకీయ ప్రకంపనలు చెలరేగే అవకాశం ఉంది? ఈ అంశాలకు సంబంధించి మనతో మాట్లాడటానికి హైకోర్టు అడ్వకేట్ హనుమత్ ప్రసాద్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు పెట్టినటువంటి ట్వీట్, నేను రాజకీయాలకి గుడ్ బై చెప్పబోతున్నాను, రేపు నా రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయబోతున్నాను. గత 9 ఏళ్ళుగా నన్ను రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంట్లో నాకు సహాయ సహకారాలు అందించినటువంటి మోదీ గారికి, అమిత్ షా గారికి నా ధన్యవాదాలు. ఇంతకాలం నన్ను ఆదుకున్నటువంటి లేదా నన్ను ఆదరించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు. ఆయన భవిష్యత్తు బాగుండాలి. ఇవి ఆయన ట్వీట్ యొక్క సారాంశం. ఇప్పుడు ఇది రాజకీయం అంటేనే అవకాశవాదం. ఇప్పుడు ఇది అందరూ వైఎస్ఆర్సీపీకి షాకింగ్ న్యూస్ ఏమో కానీ ఇది నేను ముందు ఊహించింది ఎలా ఈ పరిస్థితి వస్తుంది అనేసి. ఎందుకంటే ఈయన తరచుగా మోడీని కలవడం, అందరూ ఏ రకంగా భావించారంటే, సో ఏంటంటే మాకు దగ్గరగా ఉన్నాడు, జగన్ తరఫున రిప్రజెంట్గా వెళ్తున్నాడు అన్న విధంగా భావించారు. జగన్మోహన్ రెడ్డి గారికి అనుమానమే. ఇప్పుడు ఆయన ఏమి వెళ్ళి కలవమండవు, కలిస్తేనే కలుస్తాడు. రెండోది, ఆయన తరచుగా కానీ చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు నేను బాగా క్లోజు, స్విమ్మింగ్ దగ్గర మేము కలుస్తూ ఉంటాం, ఇవి చేస్తూ ఉంటాం అని చెప్పడం. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితో కొంచెం సంబంధం ఉంది. ఆయన చనిపోయిన తారక్ వాళ్ళ భార్యకి బాబాయ్ అవుతాడు, ఆ రకంగా ఉంది. సో ఎప్పుడైతే పార్టీ పోయిందో, పార్టీ పోయాక ఏంటంటే దట్టు కేసులు ఒకటి ఉన్నాయి. ఇప్పుడు పైన భారతీయ జనతా పార్టీ నాయకులు రాజకీయం ఎలాగుంటుందంటే, గడిచిన ఇటు కవిత గారు, ఎమ్మెల్సీ కవిత గారు కేసులో కానీ, లిక్కర్ కుంభకోణంలో కానీ, అటు అక్కడ ఢిల్లీ కేజ్రీవాల్ దాంట్లో కానీ, ఒకళ్ళు రిలీజ్ చేయాలంటే వాళ్ళు అప్రూవల్గా మారాలి. కేసులు ఇరికించాలంటే అప్రూవల్గా మారితే అవతల ఇరికించాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు అని చెప్పి చాలామంది ప్రకటనలు ఇస్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారికి తో దగ్గర సంబంధం ఉన్న వ్యక్తులు, రిలయబుల్ పర్సన్స్, వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు. ఇంకో ఆయన ఏంటంటే జగన్ ఓడిపోయాడు అంతే, చచ్చిపోలేదు అని చెప్పి ఇప్పుడు పెద్ద స్థాయిలో ఉన్నాడు, ఆయన మాట్లాడారు. అంటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మన ఉనికికే ప్రమాదం అనేటువంటి భావన ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ జైలుకి పంపాలా? ఇప్పుడు కేసులు నీరుగారుతున్నాయి, జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఒకటి పోతున్నాయి. ఇప్పుడు నీరుగారాలంటే అప్రూవల్గా మార్చాలి. అప్రూవల్గా మారుస్తే ఎవరైనా అందులో ముఖ్య వ్యక్తి నాది కాదని ఆయన చెప్పడం వల్లే చేశానని మారుస్తే ఆయనకి పేక్క చుట్టుకుంటుంది. సో అప్రూవల్గా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయా అనేటువంటి అనుమానం నాకు ఎప్పుడూ ఉంది. ఇప్పుడు ఈయన కేసులు ఇప్పుడు ఎవడ స్వార్థం ఆడదండి. ఇప్పుడు ఆ పదవి ఉన్నప్పుడే నీ గురించి నేను, నా గురించి నువ్వు, ఆ తర్వాత ఏముంది? పదవి పోయిందనుకోండి, ముందు ఎక్కడో ఒకటి ఉండాలి. ఇప్పుడు ఇదేనా బిఆర్ కృష్ణయ్య ఉన్నాడు, ఆయన తెలంగాణకు సంబంధించిన వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి బీసీ నాయకుడు అని బీసీ అక్కడ రాజ్యసభ పంపాడు. అక్కడికి సంబంధం ఏంటి? అతను పంపవలసింది. నిజంగా పార్టీలో కష్టపడిన కార్యకర్తలు ఉండగా ఈయన తీసుకొచ్చి అక్కడ పంపడం ఏంటి? పార్టీ మార్గాన్ని ఏం చేశాడు? నేను రాజీనామా ఇచ్చేసాను అన్నాడు. ఇప్పుడు ఈయన రాజీనామా అవ్వచ్చు, రేపు పొద్దున మళ్ళీ ఇంకో పార్టీ అవకాశం అవ్వచ్చు కదా రాజ్యసభకి. ఇప్పుడు అప్రూవల్గా మారారనుకోండి, కేసు నుంచి ఆయన తప్పించుకోవచ్చు కదా.
అంటే అత్యంత దారుణమైనటువంటి ప్రధానం. రెండోది వాళ్ళిద్దరి మధ్య కూడా కొంచెం డిఫరెన్స్ ఉంది. నెంబర్ 2 ఎప్పుడు ఒకప్పుడు, ఆ తర్వాత నింపదిగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు రావడంతో నెంబర్ 2 స్థాయి పడిపోయింది అండి విజయసాయి రెడ్డి గారికి. అప్పటి నుంచి అసంతృప్తి ఉంది. ఓకే, ఇప్పుడు వైజాగ్ నుంచి అన్ని రకాల బాధ్యతల నుంచి తప్పించడం, అతన్ని కొన్నిటికే పరిమితం చేయడం, అంటే భూ కుంభకోణాలు ఎక్కువ చేసేస్తున్నారన్న కంప్లైంట్లు జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళడంతో జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం పక్కన పెట్టారు. ఓకే, దాంతో అప్పుడు చూపుమన్నాడు. సో అప్పటి నుంచి కూడా అసంతృప్తి గూడు కట్టుకుపోయింది. గూడుకు పట్టిపోయి ఇప్పుడు వేధింపులైనా తప్పించుకుంటాం కదా. ఇప్పుడు రేపు పొద్దున్న ఈ నిజంగా వ్యవసాయ రంగానికి నేను పని చేసుకుంటాను అన్నది మామూలు, ప్రతి ఓడి ఇచ్చిన స్టేట్మెంట్ లాంటిదే, ఇమీడియట్గా కాకుండా. తర్వాత అతనికి ఒక ఫ్యూచర్ ఆశ చూపెట్టి ఉంటారు. ఇప్పుడు ఆశ కానీ బెదిరింపు కానీ ఏదో జరిగి ఉంటుంది, లేకపోతే ఇంకొక రకమైన ఇంతకంటే మంచి ఉన్నతమైన స్థానం కానీ ఏదో జరుగుంటే మాత్రమే విజయసాయి రెడ్డి గారు అలా చేస్తారు తప్ప ఆ రకంగా చేసేది ఏమీ లేదు. తర్వాత కేసులు ఎప్రూవర్గా మారుతా చూడండి. ఇది కూడా నేను చెప్పినాను. ఇప్పుడు రాజకీయాల నుంచి ఎడదీశారు, రాజకీయాల నుంచి వెళ్ళిపోవాలంటే ఇప్పుడు వెళ్ళిపోవడం, పార్టీలో ఉండగానే వెళ్ళిపోవచ్చు కదా. సరే, ఒకవేళ ఆయన అప్రూవల్గా మారితే ఏమవుతుంది? ఇప్పటి వరకు కేసులో ఉన్నది ఏంది? ఈ నిందితులు కావచ్చు, లేదంటే వీళ్ళు అన్నట్టుగా క్రిడ్బో జరిగిందని కావచ్చు, ఎక్కడ కూడా ఫైనల్ అవ్వలేదు కదా. ఇప్పటికీ కొన్ని చాలా కేసులు కొట్టేయడం కూడా జరిగింది. నిందితులుగా ఉన్న వ్యక్తులు అవునండి మేము కలిసే చేసేవాడిని అన్నాడు అనుకోండి. ఇప్పుడు అప్రూవల్గా మారేది బయట నుంచి సాక్షి కదా, A1 A2 కదా. A1 A2లో ఒకడు అప్రూవల్గా మారిపోయాడు అనుకోండి. ఓకే, ఏమంటే ఇందులో నాకు సంబంధం ఏమీ లేదంటే అంతా ఆయన చెప్తేనే చేశానంటే ఉన్నట్టుగా చెప్పేస్తున్నాడు అని చెప్పి ప్రమాణం చేసి చేశారనుకోండి. అప్రూవల్గా మారినట్టుగా తక్కువ శిక్ష పడొచ్చే అవకాశం ఉంది, శిక్ష కూడా పడకపోయే అవకాశం కూడా ఉంది అప్రూవల్గా మారారు కాబట్టి. ఆ CBI నుంచి అక్కడి నుంచి రావడం, ఈయన మోడీ గారిని తరచు ఎందుకు కలుస్తున్నాడు? వీళ్ళందరూ అనుకున్నది ఏంటంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మనకి మోడీ గారి సపోర్ట్ ఉంది, చంద్రబాబు నాయుడు గారు కాదని అంటున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెట్టే చంద్రబాబు నాయుడు గారితో వెళ్ళారు వాళ్ళు. ఇప్పుడు ఈయన కలడంలో ఆంతర్యం ఏంటి? ఈయన పర్సనల్ వ్యవహారాలు తెలుసుకోవడం కోసం, లేకపోతే అక్కడి నుంచి వాళ్ళు డీలింగ్ నేర్పారా, తెలుగుదేశం వాళ్ళు నేర్పారా, ఈయన అందరితో సత్సంబంధాలు కొనసాగిస్తున్నాడు కదా. ఇప్పుడు మనకు తెలీదు పవన్ కళ్యాణ్ గారికి ఈయనకి స్విమ్మింగ్లో అంత ఉందనేసి, ఆయన ఎప్పుడు చెప్పలేదు. ఈయన ఇప్పుడు చెప్పుకున్నాడంటే అర్థం ఏంటి? పార్టీ పోయాక నాకు ఆయన ఎప్పుడో ఫ్రెండ్షిప్ ఉంది, మేము మాట్లాడుకుంటూనే ఉంటాం. అవును అంటే అక్కడ అర్థం ఏంటంటే మీరు అనుమానించకండి, టైం చూసుకుని దెబ్బ కొట్టడం. ఇది వైఎస్ఆర్సీపీకి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఈయన వెళ్ళడం అన్నది, అంటే షాక్ అనమాట. బహుశా ఈయన వెళ్తాడు అనుకోడు. దాన్ని బట్టి ఇప్పుడు కామన్ అండి ఇదంతా కూడా. మళ్ళీ ఎలక్షన్ వచ్చేటప్పటికి మళ్ళీ పొలవమని వస్తారు. క్యాడర్ ఏం చేయాలంటే నిజమైన కార్యకర్తల్ని గుర్తించి వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి. కానీ నాయకులు కూడా దురదృష్టం దౌర్భాగ్యం ఏంటంటే ఇలాంటి వాళ్ళకే ఇస్తారు అవకాశం. వీళ్ళు ఉన్నంత వరకు ఉంటారు, అనుభవిస్తారు, పదవి పోయాక వెళ్ళిపోతాడు. పదవి పోయాక ఎవడో బతకలేడండి, వెళ్ళిపోతారండి. రీసెంట్గా వైఎస్ఆర్ ఫ్యామిలీకి సంబంధించి చూసుకుంటేనే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆయన ఫ్యామిలీ మెంబరు, ఆయన వెళ్ళిపోయిన తర్వాత సీనియర్స్ అందరూ పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారంటే సీనియర్ అబ్బాయి వెళ్ళిపోతే ఏమవుద్దబ్బా అన్నట్టు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు కూడా ఇదే కోవలో బయటకు వెళ్ళిపోతుంటే ఇదే మాటలు మాట్లాడతారా? ఇప్పుడు కూడా అదే స్టాండ్ మీద ఉంటారా? లేదు ఎవరు వెళ్ళిపోయినా పార్టీకి ఏం కాదు, లేదా నెక్స్ట్ మరలా ఎలక్షన్స్కి ఏమీ కాదు, ఎటువంటి ఇబ్బంది లేదు అనుకుని అలాగే ఉండే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు ఉన్నత స్థానం నుంచి కింద పడిపోయాడు వైఎస్ఆర్సీపీలోనే. ఈయన నెంబర్ 2గా ఉండేవాడు నెంబర్ 2 అనుకోవాలి తప్ప నెంబర్ 2 కాదు. ఓకే, మామూలు ఎంపీ. ఆయన రాజీ పడుతూ వచ్చాడు, ఎందుకంటే పార్టీ నుంచి పోకూడదని. ఇప్పుడు పార్టీ పోవడానికి అందరూ ఎవరిని కారణం చూపిస్తున్నారు? సజ్జల రామకృష్ణారెడ్డి గారిని చూపిస్తున్నారు. అంటే అతను నమ్మడం వల్లే పోయింది అనేసి. రేపు పొద్దున్న అతను కూడా తప్పుకోవచ్చు, సజ్జల గారు. ఎస్, ఇప్పుడు నేను ఇంత పని చేస్తే ఇప్పుడు ఈయన చెప్తాడు, అవును అతని వల్ల అయిందేమో నేను అన్నాను కదా. ఇప్పుడు ఈయన ఏదో చెప్తాడు కదా ఇంటర్నల్గా, మీరు మమ్మల్ని వదిలేశారు, ఆయన పట్టుకున్నారు, ఆయన గట్టి ఎక్కించాడు, మిమ్మల్ని ఇంకా 11 సీట్లకు పరిమితం చేశాడు, మీరు చెప్పుడు మాట్లాడినారు, మాకు ఇవ్వలేదు అని చెప్పి రేపు పొద్దున్న ఈయన ఆయన్ని పిలిచి అడిగినప్పుడు ఇదే చెప్తారు. ఓడిపోయినాడు ఎవరిని పిలిచి అడిగినా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట విన్నారు, మా మాట వినలేదు, మమ్మల్ని కళ్ళని ఇవ్వలేదు, ఆయన పోస్తాడు. దాంతో ఆయన కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసాడు అనుకోండి, ఆయన కూడా త్వరలో వెళ్ళిపోతాడు. ఇప్పుడు కేసులు పడుతున్నాయి, కేసులు పడలేదు కాబట్టి
కాంప్రమైజ్ అవుతే ఏముందండి, రాజకీయాల్లో ఎవడో శత్రువులు కాదు. మీరు ఇందాక ఫస్ట్ అన్నారు రాజకీయంగా నాకు ఎవరితోనూ శత్రుత్వం లేదని విజయసాయి రెడ్డి గారు పెట్టారు. అదే అంటారు, రాజకీయంగా విభేదించిన తప్ప వ్యక్తిగతంగా నాకు ఎవరితోటి శత్రుత్వం లేదు. కానీ మాట్లాడేవి ఎలాంటి వ్యక్తిగతంగానే కదా మాట్లాడేవి. విజయసాయి రెడ్డి గారు ఎలా ట్వీట్లు పెట్టేవారు చంద్రబాబు నాయుడు మీద, వాళ్ళ మీదను చిన్న నాయుడు, పప్పు నాయుడు ఇలాంటివన్నీ పెట్టేవారు కదా. ఇవి రాజకీయంగా నా ట్వీట్లు. ఓకే, వ్యక్తిగతంగా కూడా వెళ్ళేవారు కదా. సో ఇప్పుడు వచ్చి రాజకీయంగా నాకు ఎవరితోటి శత్రుత్వం లేదంటే ప్రజలు కూడా ఎడ్యుకేట్ అయ్యారు. ఓకే, మీరు వెళ్ళడం వెనకాతల కారణం ఏమేమి ఉంటుందని చెప్పి జనాలకి ఊహించగలరు, ఈజీగా ఊహించగలరు. ఓకే, రేపు పొద్దున్న రామకృష్ణారెడ్డి గారు వెళ్ళిపోయినా కూడా ఆశ్చర్యపోకలేదు. ఎందుకంటే ఇంకో 2 సంవత్సరాలు పడుతుంది నింపదిగా. ఇప్పుడు ఒక 8 నెలలు అయింది చూశారు, వాళ్ళు ఇంకా బలపడుతున్నట్టుగా కనిపించారు. ఇప్పుడు ఏదో పార్టీలోకి వెళ్ళిపోయారు అనుకోండి, రేపు పొద్దున్న మళ్ళీ బీజేపీ వచ్చేలా కనిపించింది అనుకోండి, ఆటోమేటిక్గా ఏంటంటే మళ్ళీ రాదేమో అనే ఉద్దేశంతో వెళ్ళిపోవచ్చు. ఇంకా వాళ్ళు మసిబూసి మారేడుకాయలు చేసి నువ్వు కానీ చెయ్యకపోతే నీ మీద కేసులు ఇంకా ఒత్తిడి తెచ్చేస్తాం, నువ్వు జైలుకి వెళ్ళిపోతావు, రావు. ఇప్పుడు మనీష్ సిసోడియా గారు వీళ్ళందరూ ఎలాగే ఉన్నారు, ఎంతకాలం నుంచి ఉన్నారు, బెయిల్స్ కూడా అంత గమ్మున రాలేదు. ఆ పరిస్థితి నీకు వచ్చేస్తుంది, నువ్వు కోర్టుల చుట్టూ తిరగవలసి వస్తుంది అని చెప్పి నొక్కేసారు అనుకోండి, ఏమవుతుంది? ఓకే, ఇప్పుడు ఇవాళ నిన్న మనీష్ సిసోడియా గారు ఢిల్లీ నుంచి ఇచ్చారు, గతంలో కూడా చెప్పారు, నువ్వు పార్టీని వదిలేసి మా వెనకాల వస్తే ఆప్ను వదిలేసి నేను ముఖ్యమంత్రిని చేస్తా ఉన్నారట. ఆయన ఓపెన్గా చెప్పాడు. ఓకే, అంటే ఒక పార్టీ నచ్చకపోతే ప్రతిపక్ష నాయకుడిని ఎలా బెదిరించాలన్నదో వీళ్ళకి తెలుసు, అధికార పక్షంతో. మరి వీళ్ళు ముగ్గురు కలిసి ఉన్నారు ఇందులో, అందువల్ల ముగ్గురికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, అంతే. అంటే ముందేంటే వాళ్ళ దాంట్లో కలిసినా కలగకపోయినా వీళ్ళది పూర్తిగా చెయ్యాలి. ఇప్పుడు ఆయన అందుకే కదా పథకంలో పోయిన ఒక వీళ్ళ ప్లాన్ని ఒక ఆయన బహిర్గతం చేశాడు, ఎట్టి పరిస్థితిలో రాకూడదు, ఎట్టి పరిస్థితిలో రాకూడదు. ఓకే, రాకూడదన్నానికి చర్యలు తీసుకుంటారు కదా. నమ్మకస్తుల్ని, బలమైన వ్యక్తుల్ని చేతులు నరికేస్తున్నారు అనుకోండి, ఎక్కడ ఎగురుతారు? పావురానికి రెక్కలు తీసేస్తే. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే ఏబీ గారు కూడా అలాంటి కామెంట్లు చేసినారు కదా. జరగబోయేది అదే. ఓకే, జరగబోయేది అదే 5 సంవత్సరాల్లో. ఇంకా అంతే అండి, ఆటోమేటిక్గా మళ్ళీ కొంచెం వసంత ఋతువు వచ్చింది, మొక్కలు మొలుస్తున్నాయి అనే కృతకి వస్తారు, ఆకులు రాలిపోతున్నాయి సమయంకి వెళ్ళిపోతారు. ఇది వ్యవహారం. రాజకీయం అంటే వ్యభిచారం, రాజకీయాన్ని వ్యభిచారం అంటారు. ఈ రోజు వీళ్ళతోటి, రేపు పొద్దున ఇంకోళ్ళతోటి. సో ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఆయన వైసీపీలోనే కొనసాగాల, లేదు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలా, ఆయన వ్యవసాయం చేసుకోవాలా, లేదు వేరే పార్టీలు చేరాలా అనేది ఆయన వ్యక్తిగతం అనుకుందాం. నెక్స్ట్ వైసీపీకి ఇది ఏ విధంగా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? ఇప్పుడు నిజంగా చెప్తే ఈ కొన్ని గ్రహాలు పోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి బాగుంటుందండి. వీళ్ళ వల్లేనండి పార్టీ పోయింది. ఇప్పుడు వీళ్ళ వల్లే కొంత బాగా దెబ్బతింది. కొంతమంది క్వార్టర్ని నమ్ముకోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయారు. ఓకే, విజయసాయి రెడ్డి గారు నమ్ముకున్నారు, ఉత్తరాంధ్ర మొత్తం అంతా అయిపోయింది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు నమ్ముకున్నారు, కొంత అయిపోయింది. ఏంటంటే ప్రజలకి వాల్యూ ఇవ్వాలండి నాయకుడు, ప్రజల మాటలు పట్టించుకోవాలి. ఇప్పుడు ఎమ్మెల్యేలలో చాలా మంది అసంతృప్తితో ఉన్నారు కదా సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద. మళ్ళీ ఇప్పుడే అసంతృప్తిని బాటంగా వెలిపిస్తున్నారు. మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు నెంబర్ 2 అనే పరిస్థితి వస్తే వీళ్ళు జారిపోతారండి. ఓకే, ఆయన దూరం పెడుతున్నామన్న సిగ్నల్ వచ్చినప్పుడే ఉన్న నాయకులైనా ఉంటారు. ఓకే, లేదనుకోండి వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి కదా, చేర్చుకోండి. ఉన్నాయి 3 పార్టీలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ తను బలపడాలని ఆంధ్రప్రదేశ్లో రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంది. మనం వెళ్ళిపోలేదు ఆయన, ముఖ్యంగా ఆయన పేరేంటి, మా బీజేపీ ఆర్ కృష్ణయ్య కదండి, 2 రోజుల క్రితం బీజేపీలో జాయిన్ అయ్యాడు కదా, దామోదర ఏదో ఉంది ఆయన పేరు, అధికార ప్రతినిధిగా చేశాడు. ఆయన వెళ్ళిపోయాడు. ఆయన టక్మని గట్టిగా మాట్లాడేవాడు, వెళ్ళిపోయాడు. ఈ వెళ్ళిపోయాడు. ప్రతి వాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకంటే దానికి కారణం చెప్తాడు, మేము చెప్పాము వినలేదు, ఆయన దూరం పెట్టనన్నాం వినలేదు, అందువల్ల వెళ్ళిపోతూ ఉంటాడు. సో ఇవన్నీ ప్రతి పార్టీకి కామనే. మళ్ళీ వసంత ఋతువు అనేది వస్తుంది. వసంత ఋతువు వచ్చాక మళ్ళీ మొదలుకెత్తుంది. ఎలక్షన్ దగ్గరకు వచ్చాక చంద్రబాబు నాయుడు గారి ప్రజల్లో ఇమేజ్ పడిపోయిందని తెలిసిందనుకోండి, వీళ్ళందరూ వచ్చేస్తారు మళ్ళీ. ఓకే, అప్పుడు జాగ్రత్త పడాలి నాయకులు. సో అప్పటి వరకు వైసీపీకి వచ్చినటువంటి ఇబ్బంది ఏం లేదు. నేను అన్నది వీళ్ళందరూ పోయినందువల్ల ఆయనకి ఇంకా లాభం తప్ప నష్టాలు ఏం లేవు. ఒకటి పార్టీ పరంగా పెట్టుకున్న ప్రజలు కొన్ని దరిద్రాలు ఆటోమేటిక్గా తప్పుకున్నాయి.
వీళ్ళ వల్లే జగన్మోహన్ రెడ్డి దెబ్బతిన్నాడు. ఉమ్, నెంబర్ 2 అంటే ఏంటి, మేము ఏం చెప్తే అది. నెంబర్ 2 ఏంటి, అంతా 1 కనుసన్నల్లో జరగాల. ఓకే. నెంబర్ 2 నెంబర్ 3 ఉమ్, అని చెప్పుకుని వాళ్ళు మేనేజ్ చేసేసి వాళ్ళ ప్రజలను హింసించేస్తూ ఉమ్, అడ్డొచ్చిన వాళ్ళ మీద ఈ రకంగా చేసి కొన్ని జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి కొన్ని జగన్మోహన్ రెడ్డి గారికి తెలియక, ఉమ్, అందువల్ల ఈ నెంబర్ 2 నెంబర్ 3 వ్యవస్థలు పోయినప్పుడు ఉమ్, వాళ్ళ కళ్ళు తెరుచుకున్నట్టు అయితే మారతాయి. ఇవి పోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి షాక్ ఉంటుంది తప్ప ప్రజలు ఏంటంటే కొంత ఆనందపడతారు, కొంచెం శని దరిద్రాలు పోతున్నాయండి. ఓకే. సో ఎంతమంది పోయినా ఇబ్బంది లేదు, కొత్త వాళ్ళు చాలా మంది ఉన్నారు, యూత్కి అవకాశం వస్తుంది, కష్టపడే వాళ్ళకి అవకాశం వస్తుంది అనేటువంటి లేదు. స్టార్టింగ్లో నేను మా అమ్మ ఇద్దరమే పార్టీలోంచి పార్టీ పుట్టినప్పుడు ఉన్నాము, 151 సీట్ల వరకు ఎదగలేదా, మరలా పార్టీ గ్రౌండ్ లెవెల్ నుంచి మళ్ళా పైకి వస్తుంది, ఎవరున్నా లేకపోయినా పార్టీకి వచ్చిన దండగేమి లేవు అనేటువంటివే ఇటువంటి షాకింగ్ న్యూస్లు వినిపించినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వినిపిస్తున్నటువంటి కామెంట్. ఇప్పుడు రెండోదండి, దేశంలో ఏ రాజకీయ పార్టీ చూసుకున్నా ఓ రాజకీయ పార్టీ ఓడిపోగానే అధికారమే పరమావధిగా ఉంటారండి. ఎవడో ప్రజలకు సేవ చేయాలి. ఏ ఎమ్మెల్యే కూడా, ఏ పార్టీలో ఏ ఎమ్మెల్యే కూడా ఒక్కడు కూడా 99.9% కాదు, 100% ఒక్కడు కూడా ప్రజలకు సేవ చేద్దామని రాడు. ఓకే. ఎందుకంటే ప్రజలకు సేవ చేద్దామని వస్తాడంటే ఆ రూపాయి ఖర్చు పెట్టకుండా ఉండాలి. ఓకే. ప్రజలకి వేలాది కోట్లు ఖర్చు పెడుతున్నట్టే అటువంటి రికవరీ చేయాలా. రికవరీ చేయాలంటే అధికారం ఉండాలి. ఓకే. అధికారం ఉండాలంటే ఏంటి, ప్రతిపక్షంలో కూర్చుంటే ఇప్పుడు డబ్బులు బోలంత ఖర్చు పెట్టారు, ఇప్పుడు వాళ్ళకి అప్పులు తీర్చాలా. ఏ కాంట్రాక్టర్ రాదు, ఇంకోటి రాదు, పచ్చిగా మాట్లాడుకోవాలంటే అదే. ఓకే. అధికారం ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళిపోతారు. ఆ లాస్ట్కి వచ్చేటప్పటికి అక్కడ పార్టీ సన్నగిలిందంటే ఇందులోకి వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను, గంటా శ్రీనివాసరావు గారు, ఆయనేది అన్ని పార్టీలు మారుతారు. పవన్ కళ్యాణ్ గారు అన్ని పార్టీలతో జత కట్టారు, ఆఖరికి బీఎస్పీతో సహా. అవును. అంటే కాదేది కవితగా నరవని వాళ్ళ అవకాశాన్ని బట్టి ఆ రోజు ఆ పార్టీలో ఉంటే కమ్యూనిస్టు తత్వవేత్త అంటాడు, క్రిస్టియన్స్ తోటి ఉంటే నేను బాప్టిజం తీసుకున్నా అంటాడు, ముస్లింలతో ఉంటే ఇంకో రకంగా మాడతాడు. ఇవన్నీ పోయి అధికారంలోకి వచ్చాకంటే వాళ్ళ మెప్పు కోసం నేను సనాతన ధర్మవాదిని, హిందూ ట్రస్ట్ బోర్డు కట్టాలి అని చెప్పి మాడతాడు. అంటే నాలిక్కి నరం లేని నానిక ఇలాగైనా మాట్లాడుతుంది. ఇది రాజకీయాల్లో కామనం. ఇది ఫస్ట్ 6 నెలలు అయింది, ఇది వెళ్ళిపోవడం అనేది కష్టం కాదు. అలా 4 సంవత్సరాల వరకు జరుగుతుంది. ఒక 5 సంవత్సరాలు కనుక ఉంటే 5వ సంవత్సరం అక్కడ పడిపోయింది అనుకోండి, మళ్ళీ ఇందులోకి వస్తారు. ఓకే. మళ్ళీ ఈయన గెలిచాడు అనుకోండి, తెలుగుదేశం వాళ్ళు ఇందులోకి వస్తారు. రాలేదా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడు తెలుగుదేశంలో ఉండే క్రియాశీలకమైన కార్యకర్తలందరూ, వల్లభనేని వంశీ వీళ్ళందరూ రాలేదా? అవును. వచ్చేలేదా? ఆయన అసలు మాట్లాడేవాడే లేదు అక్కడ తెలుగుదేశం తరఫున 3 సంవత్సరాల వరకు. అవును. ఎదిరితే ఏమవుతుంది, నాయకుడే లేదు, పార్టీనే ఉనికే పోయింది అనుకున్నారు. అంటే ఆ ఉనికి పోయిందేమో అనుకున్న ఉద్దేశంతో విచ్చలవిడిగా చేశారు, వీళ్ళు దించేశారు ప్రజలు. సేమ్ ఇప్పుడు అంతే. మళ్ళీ ఆయనకి అక్కడ చల్లబడిందంతా ఇలా వస్తారు. రాజకీయం అనేది అవకాశవాదం, వ్యభిచారం. దీని గురించి ఎంతకంటే మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు పోయినంత మట్టుకు ఎవడ పోయినా ఏ పార్టీకి నష్టం లేదండి. ఓకే. ఇప్పుడు వీళ్ళ వల్ల విజయసాయి రెడ్డి గారి వల్ల చెప్తే జనాలు ఓటేసేసారా? జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ నేనే అనుకున్నాడు, నా వల్లే ఓట్లు పడతాయి అనుకున్నాడు. లేకపోతే విజయసాయి రెడ్డి వల్ల, సజ్జల రామకృష్ణారెడ్డి గారి వల్ల ఓట్లు పడతాయి అనుకున్నారా? లేదు కదా. అవును. అందువల్ల ఆయన వల్లే ఓట్లు పడతాయి. రేపు పొద్దున తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు వల్ల ఓట్లు పడతాయి, బీజేపీలో మోడీ అమిత్ షా వల్ల ఓట్లు పడతాయి. మేము నెంబర్ 2 మా వల్ల ఓట్లు పడతాయి అనుకుంటే అది ఎందుకండి. అందువల్ల వీళ్ళ వల్ల పడే ఓట్లు ఏమీ లేవు. వీళ్ళ వల్ల వాళ్ళ బిజినెస్లో గట్టా దెబ్బతింటాయేమో అవి చూసుకోవాలి. నా డౌట్ ఏంటంటే ఎప్రూవల్గా మారతాడేమో, అందువల్ల ఈయనకు ఒత్తిడి తెచ్చారేమో అని అనుకుంటున్నాను. కానీ గతంలో చూసుకుంటే వైజాగ్లో చాలా గవర్నమెంట్ భూములకు సంబంధించి ఇటు భీమిలి బీచ్ ఆనుకుని ఉన్నటువంటి దాదాపుగా 30-40 కిలోమీటర్ల వరకు కూడా చాలా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. అవన్నీ కూడాను అసైన్మెంట్స్ ల్యాండ్స్ కింద కన్వర్ట్ చేసుకొని తర్వాత రిజిస్ట్రేషన్ చేయించుకొని రాయించుకున్నారనేటువంటి వదంతులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఒకవేళ ఆ లాక్కున్న భూములను కాపాడుకోవడానికి ఇప్పుడు పార్టీ మారుతున్నారా, లేదంటే దీని వెనక పార్టీ మారాల్సిన అవసరం ఏమైనా ఉందంటారా? ఇప్పుడు పార్టీ మారాల్సిన అవసరం దానివల్ల ఏమీ లేదు. ఇప్పుడు మళ్ళీ పార్టీ అధికారంలోకి వస్తాయి. ఏదైనా ఫస్ట్ కేసులు ఉన్నాయి, కేసులు అంటాడుతున్నాయి. ఆ కేసుల నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నంలో రెండోది పదవి వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా ఉంటాయి కదా.
అందులో ఏంది అవన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకోమంది. మీరు చెప్పిన భూములు కోర్టే హ్యాండ్ ఓవర్ చేసుకోమంది. కోర్టే హ్యాండ్ ఓవర్ చేసుకోమంటే ఇంకా రాజకీయ నాయకులతో పనే ఉంది. రాజకీయాల్లోకి వస్తే సంపాదించుకోవచ్చు ఏదో రకంగా, కొన్ని కాంట్రాక్ట్లు పొందొచ్చు, కొన్ని బిల్స్ అవి పే చేస్తారు. ఈయన వ్యవసాయం చేసుకుంటుంటే ఈయన చార్టెడ్ అకౌంటెంట్ మొదటి నుంచి. ఈయన గతంలో ఏమైనా వ్యవసాయం చేసేవాడా? వ్యవసాయం భూములు ఉండొచ్చు, ప్రతి వాడు మేము వ్యవసాయం రంగం నుంచి వాళ్ళ నాన్నలు అల్లు చేసి ఉండొచ్చు. ఈయన చార్టెడ్ అకౌంటెంట్. సుజనా చౌదరి గారికి కూడా చేశాడు. ఇది బీజేపీ తోటి ఉంది ఈయనకి లింకు. డైరెక్ట్గా మోడీ గారితో కలుస్తూ ఉంటాడు, డైరెక్ట్గా కలుస్తుంటాడు. మోడీ గారు ఈయనకి డైరెక్ట్గా అపాయింట్మెంట్ ఇస్తుంటారు, ఎవరికి ఇచ్చినా ఇవ్వకపోయినా. అటుంది. తెలుగుదేశంతో బంధుత్వం ఉంది. పవన్ కళ్యాణ్ గారు ప్రాణ స్నేహితుడు. రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు. ఇవాళ జరిగింది. రేపు పొద్దున సజ్జల రామకృష్ణారెడ్డి గారు వెళ్ళిపోయినా ఆశ్చర్యపోకలేదు. ఈయన వెళ్ళిపోయా, రేపు పొద్దున్న సన్నిధుల దగ్గర వెళ్ళిపోయేలాగా నన్ను పట్టించుకోలేదు, నా మాటకు విలువ ఇవ్వలేదు. రేపు వార్తలు వస్తాయి చూడండి, ఆయన సన్నిధుల దగ్గర వాపోయారు, నేను ఎంత చేశాను, పార్టీ నాకు ఏమైనా విలువ ఇచ్చిందా అంటే వెళ్ళిపోయేటప్పుడు బురద రాయడం. ఓకే, ఇప్పుడు అంత చేస్తే నువ్వెందుకే వెళ్ళేవంటారు కదా, ఆ క్వశ్చన్ రాకుండా వీళ్ళు చెప్పేది చూడండి. ముందుగానే ఇటువంటి బురద రాసేస్తే తర్వాత అడగాల్సిన అవసరం ఉండదు. అవసరం లేదు. ఓకే, నిజంగా అన్యాయం జరిగింది అనుకున్నప్పుడు, పార్టీలో నాకు సముచిత న్యాయం కలగలేదు అనుకున్నప్పుడు అప్పుడే రిజైన్ చేయొచ్చు కదా. అప్పుడే రిజైన్ చేయాలి. ఎందుకంటే రాజకీయం అంటే అవకాశవాదం, అధికారం ఉండాలి. అధికారం ఎక్కడుంటే అక్కడ వాళ్తారు, బెల్లం ఎక్కడుంటే అక్కడ ఈగలు వస్తాయి ఆటోమేటిక్గా. బెల్లం లేదనుకోండి ఈగలు ఉండవు. ఇక్కడ బెల్లం పెట్టండి, మీరు గంట ఆగి చూడండి పొలోమని వచ్చేస్తాయి. దానికి కావాలి అధికారం ఉంటేనే. ఇది అధికారం కోసమే రాజకీయం, అధికారం కోసమే స్నేహం. అందువల్లే అంటారు ప్రతి రాజకీయ నాయకుడు కూడా వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయేటప్పుడు మాకు రాజకీయంగా తప్ప వ్యక్తిగతంగా ఎవరితోటి శత్రుత్వాలు లేవంటారు. ప్రతి ఒక్కరు చెప్పే కామన్ డైలాగ్ ఇది. కామన్ డైలాగ్ చంద్రబాబు అదే చెప్తాడు, జగన్మోహన్ రెడ్డి అదే చెప్తాడు. అందువల్ల ఇవి కాదు, వాళ్ళకి ఎవరితోటి శత్రుత్వాలు లేవు. ఎవరితోనా కలవచ్చు, ఏ పార్టీతోనా కలవచ్చు. మోడీ గారిని టెర్రరిస్ట్ పిలిచి పెళ్ళాలు నేర్కోలేని వాడు దేశాన్ని ఏమి వెళ్తాడని చెప్పిన చంద్రబాబు నాయుడు గారిని ఈయన మళ్ళీ తీసుకోలేదా? ఇచ్చిన డబ్బులన్నీ ఏటీఎం కింద వాడుకుంటున్నారని చంద్రబాబు నాయుడు మీద కామెంట్ చేశారు మోడీ గారు. వీళ్ళిద్దరూ కలిసి వేదికలు ఎక్కి పొగుడుకుంటున్నదా? లోకేష్ని చీఫ్ మినిస్టర్ చేయడం కోసం నువ్వు చేసేవని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడిని అనేక రకాలుగా విమర్శించారు. వీళ్ళిద్దరూ కలవలేదా? వాజ్పేయిని లడ్డీ ఇస్తే తీసుకుంటారని మోడీ గారి మీద ఎగిరారు. వీళ్ళిద్దరూ కలవలేదా? సో ఏదైనా మాయావతి గారిని ప్రధానమంత్రి కింద చూడాలి అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఇప్పుడే అన్నారు ప్రధానమంత్రి గారే ఉండాలి ఎప్పుడు అంటున్నాడు. అంటే ఏ ఎండకా గొడుగా ఎవడికి పడితే ఎవడికి నచ్చితే వాడికి భజన చేయడం. ఇందులో ఏంటంటే ప్రజల చెవిలో చేతులు పుడుతున్నారు. ఎప్పుడూ ప్రజలు ఓడిపోతున్నారు, ప్రజలు ఫూల్స్ చేద్దాం చూస్తున్నారు. చివరికి వాళ్ళు ఫూల్ అవుతారు చివరికి. ఓకే, ఇది జరిగేది. రైట్ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇదండి విజయసాయి రెడ్డి గారు చేసినటువంటి ట్వీట్ వెనుక రాజీనామా సంబంధించి దాని ఉన్నటువంటి విషయాలు, అనేక రకమైనటువంటి విషయాలు వెల్లడించారు. ఇదండి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెరా మీడియా.